ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అవుతుందా? పట్టా భూములు నిషేధిత జాబితా 22A వెళ్లడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలో చేరిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రెవెన్యూ శాఖ జరిగిన తప్పిదాన్ని గుర్తించింది. ఎవరికీ సమస్య లేకుండా చూస్తామని మంత్రి ప్రకటించారు. కానీ ఈ భూములను 22A చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంటుందనే చర్చ జరుగుతోందా? తెలంగాణలో రెవెన్యూ శాఖ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 22A పేరిట జరుగుతున్న భూ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతుంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, సీలింగ్ మిగులు భూముల పరిరక్షణ పేరిట చేపట్టిన రెవెన్యూ రికార్డులను అప్డేట్ ప్రక్రియలో లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రైవేటు ఆస్తులు నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. ఇందులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోనే 22A రీమార్క్స్ అధికంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22A జాబితాలో చేరిన ఆస్తుల్లో దాదాపు 54% పైగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, కోర్ సిటీ జిల్లాల్లోనే ఉన్నాయి. అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, ముప్పల్ వంటి అత్యంత కీలకమైన నివాస ప్రాంతాల్లోని 1,00,000కు పైగా ప్రాపర్టీలు ఈ జాబితాలోకి వెళ్లడం తీవ్ర దుమారం రేపుతుంది. వీటి మార్కెట్ విలువ 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ ప్రాపర్టీలపై రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకులు రుణాలు, మార్టిగేజ్లను ఆపివేయడం, రియల్ ఎస్టేట్ మరియు బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో నేతల మధ్య డైలాగ్ వార్ మొదలుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్రంలోని లక్షల మంది ఆగమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించడం సంచలనంగా మారింది. 22Aలో పేదల భూములను చేర్చి ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను రేవంత్ రెడ్డి కుట్రతో నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి పథకంతో కేసీఆర్ పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందిస్తే రేవంత్ ఆ పథకాన్ని ఆపేశారని తెలిపారు. పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చి వాటిని పరిష్కరించేందుకు 30% కమిషన్ అడుగుతున్నారని విమర్శించారు. ఇక నిషేధిత జాబితాలో సీఎం రేవంత్ ఇల్లు ఉండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని పేద రైతాంగాన్ని ఇబ్బందులోకి నెట్టిన రెవెన్యూ మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇక మాజీ మంత్రి హరీష్ రావుకి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రైవేటు భూమిని 22Aలో పెట్టారంటూ మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి 750 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. 22A భూములపై 4 జిల్లాల్లోని అధికారులతో కలిసి చర్చించామన్నారు. గతంలో ఆ భూములు ULC జాబితాలో ఉన్నాయని, నిషేధిత జాబితాను అప్డేట్ చేయడంలో పొరపాటు జరిగిందన్నారు. అధికారుల తరపున క్షమాపణలు కోరారు. ప్రైవేట్ ఆస్తుల్ని 22A జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తామని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఈ మ్యాటర్లోకి మంత్రి కోమటిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. 22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చని, సమగ్ర విచారణ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నానని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. 30% కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుందని తెలిపారు. 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోబోనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మొత్తం మీద తప్పు అధికార యంత్రాంగానిది అయితే ఇప్పుడు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారనే చర్చ జరుగుతుంది. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం తమ ఆస్తులను అమ్ముకుందామనుకున్న వేలాది మంది ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద లబోదిబోమంటున్నారు. అధికారుల తప్పిదం వల్ల ప్రైవేటు ఆస్తులు ఈ జాబితాలోకి ఎక్కగా ఇప్పుడు మళ్లీ ప్రజలే తమ ఆస్తులను 22A నుంచి తొలగించాలంటూ కలెక్టరేట్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తుంది. దాంతో అధికారుల తప్పిదాలకు క్షమాపణలు చెప్పి హై లెవెల్ కమిటీ, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అయితే కేవలం సారీ చెప్పడంతోనో, మొక్కుబడి కమిటీతోనో ఈ సమస్య పరిష్కారం కాదనే టాక్ వినిపిస్తుంది. గత ప్రభుత్వ వైఫల్యాన్ని సరిదిద్దుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇలాంటి సున్నితమైన ఆస్తి హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటు తీవ్రంగా ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ 22A సమస్యను కాలయాపన చేయకుండా
తక్షణమే పూర్తిగా పరిష్కరించకపోతే అది ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీసి కాంగ్రెస్ పార్టీ పునాదులనే కదిలించే ప్రమాదం ఉందని అంటున్నారు.